ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనార్దన్ చారి గారు, ఆక్యుపంచర్ నుంచి. సో మన ఆక్యుపంచర్లో మనకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దానికి కూడా ఆక్యుపంచర్లో ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో వాటి గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నీ పెయిన్స్ వచ్చినప్పుడు చాలా వరకు కూడా దాన్ని నీ రీప్లేస్మెంట్ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అలా కాకుండా ఆక్యుపంచర్లో మనకి ట్రీట్మెంట్ విధానమే వేరుంటుంది అంటారు. సో దీన్ని తగ్గించుకునే విధానం అసలు ఏ విధంగా తగ్గించుకోవచ్చు అంటారు? ఆక్యుపంక్చర్లో బేసిక్గా ఏంటంటే మూడు ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇందులో మందులు ఉండవు, నో మెడిసిన్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. రెండోది ఏంటంటే మన ల్యాబొరేటరీ టెస్ట్లు కూడా ఉండవు. మూడో అంశం ఏంటంటే ఇది చాలా చాలా ప్రాచీనమైన వైద్య విధానం కావడం వల్ల దీని యొక్క ఎఫికసీ అంటాం, దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క నాణ్యత, దాని యొక్క ఎఫికసీ ఏంటంటే ఎప్పటి నుంచో ప్రూవెన్ సిస్టమ్ ఇది. ఓకే, ఇప్పుడు మీరన్న ఈ నీ పెయిన్, జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు, ఇవన్నీ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కదా, వీటికి కూడా ఆక్యుప్రెషర్లో చాలా అద్భుతమైనటువంటి సొల్యూషన్స్, పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఇది ప్రేక్షకులు వాళ్ళే ఇంటి దగ్గర కూర్చొని మనం చెప్పబోయే ప్రెషర్ పాయింట్స్ని జాగ్రత్తగా గమనించి, మనం ఆ ప్రెషర్ పాయింట్స్ కనుక జాగ్రత్తగా ఇట్లా ప్రెస్ చేయడం ద్వారా కానీ, లేదా ట్యాప్ చేయడం ద్వారా కానీ, లేదా మసాజ్ ఇలా సర్క్యులర్ మోషన్ చేయడం ద్వారా కానీ, ఆ పాయింట్స్ కనుక ఆక్యుపంక్చర్ పాయింట్స్ని కనుక జాగ్రత్తగా యాక్టివేట్ చేయగలిగితే, ప్రేరేపించగలిగితే ఇంటర్నల్గా చాలా చాలా మార్పులు వస్తాయి. మోకాళ్ళ నొప్పులకు సంబంధించి, జాయింట్ పెయిన్ సంబంధించినటువంటి ఇష్యూస్ సాల్వ్ అవుతాయి, నొప్పులు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే ఇది దాదాపు నొప్పులు తగ్గించే వైద్య విధానం కాదు, ఇది రూట్ కాజ్ ట్రీట్మెంట్. రూట్ కాజ్ అంటే ఏంటి? ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అనగానే దాని యొక్క రూట్ కాజ్ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఇక్కడ సమస్యలు వస్తున్నాయంటే ఇక్కడే దాని మూలాలు ఇక్కడ లేవు. ఎక్కడున్నాయి మరి దాని మూలాలు? ఎక్కడ నొప్పి వస్తే అక్కడ మూలాలు ఉండవు. మరి ఎక్కడ ఉంటాయంటే లోపల ఇంటర్నల్గా జరిగేటువంటి అనేక మార్పుల ద్వారానే ఇక్కడ మోకాల నొప్పులు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఆక్యుపంక్చర్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఏం చెప్తుందంటే, మోకాళ్ళ నొప్పులకు ఈ పంచభూతాల లోపల 5 ఎలిమెంట్స్ ఉంటాం కదా, ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు అంటాం. ఇది 5 ఫండమెంటల్ ఎనర్జీస్. ఈ ఎనర్జీస్లో ఒక పర్టికులర్ ఎలిమెంట్, వాటర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందని ఆక్యుపంక్చర్ చెప్తుంది. వాటర్ ఎలిమెంట్ అంటే జలమూలకం యొక్క శక్తి, ఎనర్జీ లెవెల్ పెరిగినా తగ్గినా వచ్చేవి ఈ బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్. అయితే ఇప్పుడున్న మోకాళ్ళ నొప్పుల్లో 2 రకాలు మనం ప్రధానంగా కనపడతాయి. ఒకటేంటంటే ఎర్లీ స్టేజ్లోనే మోకాళ్ళ నొప్పులు రావడం కదా. ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులు అంటే ఎవరికి వచ్చేవి? చాలా 40, 50, 60, కొంతమంది 60 తర్వాత, 70sలో 60 తర్వాత మీరు అన్నట్టు వచ్చే నొప్పులు చాలా వరకు అది రీజనబుల్. అది కాలక్రమేణా వేరంటేరు, మార్పులు, వయసు రీత్యా వచ్చే చూపు సమస్యలు, వినికిడి సమస్యలు లాగానే, బట్టతల సమస్యలు లాగానే ఈ మోకాళ్ళ సమస్యలు కూడా వచ్చేవి. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో కూడా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. చిన్నపిల్లలు 25 ఏళ్ళ పిల్లలు కూడా ఒక్కోసారి ఈ బోన్స్ రిలేటెడ్ ఎనర్జీ ఇష్యూస్ వస్తున్నాయి. దానికి ఏం చెప్తున్నాం అంటే, ఈ మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా కేవలం బోన్స్ సంబంధించినవి మాత్రమే కావాలని అర్థం చేసుకోవాలి. ఒక్క బోన్ ఇష్యూ వల్లనే ఎముకలు వాటి యొక్క శక్తి తగ్గడం వల్లనే వస్తున్నాయి అనుకోవడానికి వీల్లేదు. దానికి ఇంకా 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, బోన్స్ని పట్టి ఉంచేటటువంటి టెండాన్స్, లిగమెంట్స్, లోపల ఉన్న సినోవియల్ ఫ్లూయిడ్, మజిల్స్, ఇవన్నీ కూడా కారణం అవుతున్నాయి. పిల్లల్లో ముఖ్యంగా బోన్ సంబంధించిన సమస్యలు కావు, ఎందుకంటే బోన్స్ అనే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అది దాదాపు ఒక వయసు వచ్చిన తర్వాతనే పోవాల్సిన బోన్స్ అవి. కాబట్టి పిల్లల్లో వస్తుందంటే వాళ్ళు మజిల్ కావచ్చు, ఆడినప్పుడు, క్రీడల లోపల, జంపింగ్, క్రికెట్, రకరకాల వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఒక్కోసారి మజిల్ వేర్ అండ్ టేర్ జరుగుతుంది.
అది కూడా మోకాల నొప్పులు కారణం అవుతుంది. మజిల్ ఎప్పుడైతే వేరంటే జరిగిందో ఇక్కడ ఈ టెండానైటిస్ అంటారు. ఈ టెండాన్స్ యొక్క వేరంటేర్ జరిగినప్పుడు కూడా ఈ మోకాలు ఇక్కడనే నొప్పులు వస్తుంటాయి. ఎందుకంటే ఫోర్స్ అంతా ఇక్కడే పడుతుంది కాబట్టి కదా. అందువల్ల మనం ప్రతి దాన్ని ఒక బోన్ కాల్షియం తగ్గింది అని అనడానికి లేదు. అయితే సరే, అది ఆక్యుప్రెషర్ లో మీరు అదే అంటున్నారు తెలుసు. అదేనా ప్రెషర్ పాయింట్ ఏంటి? అదేంటంటే యూరినరీ బ్లాడర్ UB40 అనే ఒక పాయింట్ ఉంది. అది ఎగ్జాక్ట్ గా మోకాలు యొక్క వెనకాల ఉంటుంది. దీంట్లో ఇది మోకాలు, ఇక్కడ మనం ఇప్పుడు మోకాలు నొప్పులు మాట్లాడుతున్నాం. దీనికి ప్రెషర్ పాయింట్ ఎగ్జాక్ట్ గా ఈ మోకాళ్ళకు వెనకాల ఉంది. చాలా ఈజీ గుర్తుపట్టడం. మోకాలు ఇలా తిప్పాం, ఇది మోకాలు యొక్క వెనుక భాగం. అంటే ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఒక ఫోల్డ్ వస్తుంది కదా ఇక్కడ మోకాళ్ళకి, ఆ ఫోల్డ్ లోనే ఈ పాయింట్ ఉంది. దీన్ని ఇక్కడ రెడ్ గా కనపడుతుంది సార్, ఇక్కడ పాయింట్, అది యూరినరీ బ్లాడర్ 40 UB40 అంటాం. ఈ పాయింట్ లో గనక మనము అంటే మన మోకాళ్ళ వెనకాల ఉంటుంది, ఎగ్జాక్ట్ గా ఈ మోకాల వెనకాల ఉంది. ఆ పాయింట్ లో మనం ఏం చేయొచ్చు అంటే ఇలాంటి ఒక పెన్ తీసుకొని ఈ పాయింట్లో మోకాల వెనక ఇలా ప్రెషర్ చేయొచ్చు. ఆ పాయింట్ అంటే ఎగ్జాక్ట్గా ఈ క్రీజులో దీని మధ్యలో ఉంటుంది. ఈ కాలు యొక్క మధ్యలో ఈ క్రీజులో ఉంటుంది. అంటే ఫోల్డ్ చేసినప్పుడు వచ్చే క్రీజులో ఆ మధ్యలో ఉంటుంది పాయింట్. ఇది ఈజీ. దాన్ని కనుక మనం ప్రెషర్ చేస్తే ఒక 1 minute నొక్కి వదలడం ఈ 2 కాళ్ళు చేయొచ్చు. ఈ కాలు నొప్పున్న ఈ కాలు కూడా చేయొచ్చు, ఈ కాలు నొప్పున్న ఈ కాలు చేయొచ్చు, 2 కాళ్ళు నొప్పి ఉంటే 2 కాళ్ళు చేయొచ్చు. ఇది 1 నిమిషం పాటు చేయొచ్చు. ప్రెషర్ జస్ట్ నొక్కి వదలడం అనే ఒక ప్రెషర్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే ఇది ఆ పాయింట్ చేయొచ్చు. ఒకవేళ నాకు ఆ పాయింట్ దొరకడం లేదనుకుంటా కొంతమంది, అప్పుడు ఆ పాయింట్ యాక్టివేట్ ఖచ్చితంగా 1 minute అలా ట్యాప్ జెంటిల్ ట్యాప్ చేయడం ద్వారా అది యాక్టివేట్ అవుతుంది. ఆ పాయింట్ యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ 2 అద్భుతమైన మూలకాలు కలుస్తున్నాయి అక్కడ UB40లో, ఎర్త్ అండ్ వాటర్. ఎర్త్ ఏం చేస్తుంది? ఒక్కోసారి మోకాళ్ళ నొప్పులకు కారణమైనటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్ ఫామ్ అయినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక్కడ గ్యాస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. చూడండి, ఒక్కోసారి గ్యాస్ ఫామ్ అయిన రోజు ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనా అంటారు. సో ఎర్త్ ఎలిమెంట్ ఉండడం వల్ల ఎర్త్ ఏం చేస్తుందంటే UB40 2 ఉన్నాయి, వాటర్ అండ్ ఎర్త్. ఎర్త్ ఈ డైజెషన్ పెంచుతుంది. రెండవది ఇక్కడ సాఫ్ట్ మజిల్స్ ఉంటాయి కదా, ఆ సాఫ్ట్ టిష్యూస్ మజిల్ని అది స్ట్రెంగ్తెన్ చేస్తుంది ఎర్త్ ఎలిమెంట్. ఇంకో పని ఏం చేస్తుందంటే ఈ సినోవియల్ ఫ్లూయిడ్ మన డైజెషన్ పెంచడం ద్వారా ఎర్త్ ఎలిమెంట్ ఆ UB40 డైజెషన్ కూడా పనికి వస్తుంది. అప్పుడేమవుతుందంటే సినోవియల్ ఫ్లూయిడ్ లిక్విడ్ కూడా తయారవుతాయి ఇక్కడికి. సో ఆహారం నుంచి సారాలే కదా ఇక్కడ రావాల్సింది, అది అవుతుంది. ఇక వాటర్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్న బోన్ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఇక్కడ మజిల్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది, హార్డ్ మజిల్ని, నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది. సో వీటన్నిటి వల్ల ఆ పాయింట్ కనుక కరెక్ట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే ఆక్యుప్రెషర్ దాంట్లో UB40 ఈజ్ అ కమాండింగ్ పాయింట్ ఫర్ ఎంటైర్ బ్యాక్. ఇక్కడ నుంచి మనం ఈ మిడ్ బ్యాక్ నుంచి, ఈ మిడ్ బ్యాక్ అంటే ఈ వెన్నెముక ఎండ్ నుంచి ఇలా వెనకాల మొత్తం ఈ హీల్ దాకా, మడిమెల దాకా కమాండింగ్ పాయింట్ అది. అంటే అర్థమైంది, లోవర్ బ్యాక్ నొప్పి వచ్చినా, ఈ వెనక థైస్లో నొప్పి వచ్చినా, ఈ మజిల్లో నొప్పి వచ్చినా, హీల్ పెయిన్ వచ్చినా, కాఫ్ మజిల్ పెయిన్ అయినా, మొత్తం ఈ బ్యాక్ ఎక్కడ నొప్పి వచ్చినా సరే, వీటితో పాటు మోకాల నొప్పులతో పాటు ఎంటైర్ బ్యాక్ ఫ్రమ్ ఇక్కడ లోవర్ బ్యాక్ నుంచి కింద దాకా ఎలాంటి నొప్పి ఉన్నా కూడా ఆ UB40 తగ్గించగలుగుతుంది. ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇక ఇంకొక దీనికి మీరు ఎప్పుడు అడుగుతుంటారు, ఈ పాయింట్ ప్రెషర్ చేస్తాము ఎన్నిసార్లు చేయాలంటే రోజు 2 సార్లు చేయొచ్చు. పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి, 2 సార్లు చేసిన ప్రతిసారి 2 కాళ్ళు చేయొచ్చు. 2 కాళ్ళకు 1 నిమిషం చొప్పున 2 నిమిషాలే. 2 నిమిషాలు ఒకసారి, సాయంత్రం 4 నిమిషాలు రోజుకు వాళ్ళు చేసుకోగలిగితే మోకాలు నొప్పులు తగ్గడం కాదు, మోకాలు నొప్పులు పరిగెత్తుకుని వెళ్ళిపోతాయి, బ్రహ్మాండంగా నడవగలుగుతారు. ఓకే, నొప్పులు పరిగెడతాయి. రెండవది ఏంటంటే ఈ కొంచెం పెద్దవాళ్ళు, కాల్షియం ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఏం చెప్పొచ్చు అంటే చిన్నప్పటి నుంచే కాల్షియాన్ని మనం ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుండాలి. కాల్షియం చాలా ఇంపార్టెంట్. పుష్కలంగా కాల్షియం ఉన్న పదార్థాల్లో ఇప్పటిదాకా ఎవ్వరు చెప్పండి, చాలామంది పట్టించుకోండి
దాన్ని ఒక చులకనగా చూసిన ఒక పదార్థం ఉంది. చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఏంటంటే అది డ్రై ఫిష్, ఎండు చేపలు. ఎండు చేపల అనుకుంటాం మనం, కానీ ఇంత ఎండు చేపలు ఉంటాయి. మెత్తలు అంటారు, దాని తర్వాత చందమామలు అంటారు, ఎండబెట్టేస్తారు. చిన్న చిన్న ఫిష్లు ఉంటాయి, దాంట్లో ఫుల్ కాల్షియం. మొత్తం అలా ఆ ఎండు చేపలను వండిన తర్వాత, ఎండు చేపలను ఎలా వండుతారు? టమాటాలు వేస్తారు, తర్వాత చింత చిగురు దాంట్లో వేస్తారు. ఇట్లా 2-3 రకాలుగా వేస్తారు. ఎండు చేపల్ని ఎక్కువ పులుపుతోనే కలిపి వండుతారు, సోర్ టేస్ట్తోనే కలిపి వండుతారు. ఇలా కలపడం దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది. సూపర్ కాల్షియం మనకు అందుతుంది. 0 కార్బోహైడ్రేట్స్, 0 కార్బ్స్, క్యాలరీస్ ఉన్నాయి, కాల్షియం ఉంది, మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. అంత అద్భుతమైనటువంటి డైరెక్ట్ బోన్ తినేస్తారు కదా, అదంతా కాల్షియం సంబంధించిందే. అందువల్ల అది చాలా చాలా వరకు నాన్ వెజిటేరియన్స్ ట్రై చేయొచ్చు కదా. మంచి ఫుడ్ ఇది, నెగ్లెక్టెడ్ ఫుడ్, ఇప్పటిదాకా వదిలేశారు దాన్ని. ఇక వెజిటేరియన్స్ ఏం తినాలంటే వాళ్ళకు మునగాకు చెట్టు, మునగాకు పప్పు, మునక్కాడలు. వెజిటేరియన్స్ తినేది నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు, కానీ నాన్ వెజిటేరియన్ తినేది వెజిటేరియన్ తినరు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఈ మునగాకు కూడా చాలా చాలా మునగాడు ఆకు అనొచ్చు. మునగాకు కాల్షియం ఇంప్రూవ్మెంట్కి. అట్లాగే కాల్షియం నువ్వుల లడ్డూలు, బెల్లంతో చేసిన నువ్వుల కాల్షియం దండిగా ఉంటుంది. మజ్జిగ తాగొచ్చు, మజ్జిగలో ఇప్పుడు ఎండాకాలం మంచి చలవ మజ్జిగ, దాంతోపాటు మజ్జిగ చాలా బెటర్ ఇప్పుడు కదా. ఇవన్నీ కాల్షియం కూడా అందులో పుష్కలంగా ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవి డయటరీ చిన్న రిస్క్ తీసుకుంటూ ఆ పాయింట్ చేస్తున్నట్టయితే మనం ఖచ్చితంగా ఈ మోకాళ్ళ సమస్య నుంచి బయటపడొచ్చమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి. నమస్తే అమ్మా.